ఆయన కంప్లీట్గా ఆయననే ఇన్ఛార్జ్ అన్నట్టు. ఈయన చైర్మన్ ఉంటే ఆయన వైస్ చైర్మన్ అన్న లెవెల్లో వాళ్ళు చెప్తే తప్పితే పని అవ్వడం లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా వచ్చి మొత్తుకుంటున్నారు. హైడ్రాతోని రియల్ ఎస్టేట్ సగం కుదేలు చేసిండ్రు. రెండవది అవినీతితో కుదేలు చేస్తున్నారు. పర్ స్క్వేర్ ఫీట్ 150 రూపీస్ అప్ ఫ్రంట్ ఇస్తే తప్ప పర్మిషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వాళ్ళను వేధించడం మానుకోవాలి. రియల్ ఎస్టేట్ వాళ్లకు మీరు కంప్లీట్గా ఎక్స్టార్షన్ చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఈ వేధింపులు మానుకోకపోతే, ఈ ఎక్స్టార్షన్ మానుకోకపోతే ఖచ్చితంగా అవసరమైతే ఈడీ వరకు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి తెలంగాణ జాగృతి వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గుంపు మేస్త్రి గారు జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, గుంపు మేస్త్రి గారి హయాంలో జరుగుతున్న మహా కరప్షన్ అని చెప్పి మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ కరప్షన్ని తప్పకుండా మీరు చెక్ చేయాలి, దీని మీద ఆలోచన చేయాలి. మన హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ని పక్కకు పెట్టి ఈ అవినీతిని మీరు ఇంకా పెంచుకోవడానికి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ సిటీలో మీరు ఫెసిలిటీస్ ఇవ్వండి, ఈ సిటీ ఎదిగేలాగా చూడండి, ఇక్కడ కంపెనీస్ వచ్చేలా చూడండి. ముందు దీన్ని ప్రొటెక్ట్ చేయండి, తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించండి. మీ రియల్ ఎస్టేట్ కోసం అటుపోయి హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ని నాశనం చేయొద్దని ముఖ్యమంత్రి గారిని కోరుతూ మళ్ళొకసారి డిమాండ్, ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియను క్యాన్సిల్ చేయాలి. టెండర్ సిస్టమ్ ద్వారా మాత్రమే ₹1 అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్టు ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. మా పార్టీ అనౌన్స్మెంట్ కార్యక్రమం 25వ తారీఖు ఉంటుంది కాబట్టి మేము ఆ రోజు 25 నాడు జరిగే కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి తెలంగాణ జాగృతి తరఫున ఒక 21 కమిటీలను వేయడం జరిగిందండి. ప్రతి కమిటీలో దాదాపు 30 మంది మనకు సభ్యులు ఉంటారు. ఆ తర్వాత వాలంటీర్ల సంఖ్య దాదాపు ఒక 500 మందితో వాలంటీర్స్ ఉంటారు. ట్రాఫిక్కి కానీ పోలీస్ వాళ్ళకి కానీ వచ్చేటటువంటి అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చేటటువంటి వెహికల్స్కి ఇబ్బంది కాకుండా ఈ కమిటీస్ విత్ ఫోన్ నంబర్స్ మేము మా సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. సో ప్రెస్ మిత్రులందరి పక్షాన ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. పొద్దున మనకు 10కే ముహూర్తం ఉంది కాబట్టి తొందరగా తరలి రావాలి. వచ్చేటటువంటి వారందరూ కూడా పార్కింగ్ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఏమాత్రం అనుమానాలు ఉన్నా